కళ్ళును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరవేయాలంటే ఒక దగ్గర కళ్ళు దొరుకుతుంది. ఎక్కువగా అక్కడ తాటి చెట్లు ఉంటాయి, ఈత చెట్లు ఉంటాయి. ఆ కళ్ళును గీసిన తర్వాత తిత్తి నిండా కళ్ళు నింపుకొని కళ్ళు తిత్తి అంటారు దాన్ని. పెద్ద తిత్తి ఇప్పుడైతే మనకి మామూలుగా టిన్స్ వచ్చాయి కదా, పెద్ద పెద్ద టిన్స్ వచ్చాయి, లారీలలో వాటిని తీసుకొస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఎద్దుల బండి మీద ఒక పెద్ద తిత్తిని వేసుకొని తిత్తి నిండా కళ్ళు పోసుకొని ఆ కళ్ళు అన్ని ఊర్లలో కళ్ళు నిచ్చుకుంటూ పోయేవారు. అట్లా తిత్తులను కూడా మాదిగోళ్ళు తయారు చేసేవాళ్ళు. తర్వాత నీళ్లు వేయడానికి కాలువల్లోంచి నీళ్లు మడులోకి మళ్లించడానికి గూడలు అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ గూడలను కూడా మాదిగోళ్ళు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మనిషికి కాలుకు చెప్పు కుట్టడం. మనిషి కాలుకు చెప్పు కుట్టడం. తన తోటి మనిషి తనను తక్కువ చూసినా సరే, అంటరాని వాడుగా చూసినా సరే, ఊరికి దూరంగా నెట్టేసినా సరే, ఊళ్ళోకి రానివ్వకపోయినా సరే, గుడిలోకి బడిలోకి రానివ్వకపోయినా సరే, అయ్యో నా తోటి మనిషి కదా, ఆయన రెడ్డే వెలమ కాప కమ్మ యాదవ ముదిరాజా కురుమన చాకలే మంగలే అనే సంబంధం లేదు. నా తోటి మనిషి కదా, కాలుకు రాయి తలిగి నెత్తురు గారుతుంది, కాలుకు ముళ్ళు గుచ్చి బాధపడుతున్నారు, అట్లాంటి మనుషులకి నేను చెప్పును కుట్టియాలని చెప్పి చచ్చిన పశువుల చర్మాన్ని ఒలిచి తోటి మనిషికి మెత్తని పరుపు లాంటి చెప్పును గుట్టించినటువంటి ప్రధానమైన వృత్తి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. తోలు పరిశ్రమ అది. ఆ తోలు పరిశ్రమలో ఆ మనిషి నిమగ్నం అయిపోయాడు. నిజానికి ఈనాటి జనరేషన్కు మాదిగ కులంలో పుట్టిన వాళ్ళకు కూడా తెలియదు. ఒక రకంగా మేము లాస్ట్ జనరేషన్. మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పులు కుట్టేవాడు, మా తాత చెప్పులు కుట్టేవాడు. మేము దగ్గరుండి చూసాం. చచ్చిపోయిన జంతువు ఆవు లేదా ఎద్దు చర్మాన్ని ఒలిచి ఆ చర్మాన్ని తీసుకొచ్చి లందలో నానబెడతారు. ఒక వారం రోజులు లందలో నానబెడతారు. ఆ లందలో నానబెట్టిన తర్వాత తంగడి చెక్క కొట్టుకొస్తారు, రేల చెక్క లేకపోతే తంగడి చెక్క. ఆ చెక్క కొట్టుకొచ్చి దాన్ని పొడిలాగా మార్చి దాంట్లో కలుపుతారు. అది ఒక రసాయన క్రియ జరుగుతుంది. ఆ రసాయన క్రియ జరిగిన తర్వాత ఆ తోలు మెత్తగా తయారవుతుంది. తయారైన తర్వాత దాన్ని తీసి మళ్ళీ బయట వాకిట్లో వరుస్తారు. ఇట్లా వాకిట్లో వరిసి చుట్టూ మొలలు కొడతారు. మొలలు కొట్టిన తర్వాత దాన్ని శుభ్రం చేయడానికి దాని మీద ఉప్పు వేస్తారు. ఒక బస్తా ఉప్పు తీసుకొచ్చి దాని మీద వేసి చేతులతో శుభ్రం చేసేస్తారు. చేసిన తర్వాత అప్పుడు అది సువాసన కలిగినటువంటి తోలుగా మారుతుంది. ఆ తోలును మడతబెట్టి లోపల ఇంట్లో పెట్టుకుంటారు. దొరవారి ఇంటికి వెళ్ళి, దొరసాని ఇంటికి వెళ్ళి, రెడ్డి ఇంటికి వెళ్ళి వాళ్ళ కాలు కొలత ఎంత ఉంటుందో ఒక చీపురు పుల్ల తీసుకొని ఆ చీపురు పుల్లతో కాలు కొలత పెట్టుకొని, ఎందుకంటే మాదిగవాడి ఇంటికి రాలేరు కదా వాళ్ళు, చీపురు పుల్ల కొలత పెట్టుకొని ఆ చీపురు పుల్ల తీసుకొని వచ్చి ఆ తోలు మీద పెట్టి కరెక్ట్గా అచ్చు కోసి ఆ అచ్చును చెప్పుగా కుట్టి, ఆ చెప్పును కుట్టేటప్పుడు ఎంత కళాత్మకంగా కుడతారంటే చెప్పును కుట్టేటప్పుడు మధ్యలో కొబ్బరి పెడతారు. కొబ్బరి దొరలకి రాణులకి దొరల భార్యలకి ఆ కొబ్బరి పెడితే నడుస్తూ ఉంటే అది కిర్రు కిర్రు అనే శబ్దం వస్తుంది అన్నమాట. అట్లాంటి కళాత్మకమైన చెప్పులు కుట్టించినటువంటి వాళ్ళు మాదిగలు. అదేవిధంగా చావైనా శుభకార్యమైన దండోర వేయాలన్నా ఏం వేయాలన్నా డప్పు కొట్టాలి, మనిషిని మేల్కొల్పాలి. ఆ మేల్కొల్పే డప్పును కూడా మాదిగోళ్ళే కలిగి ఉన్నారు. అంటే మొత్తం తోలు పరిశ్రమ అనేది వాళ్ళ జీవితంలో భాగం అయిపోయింది. తర్వాత ఎద్దులకి గంటలు కడతారు. ఆ గంటలు కట్టాలంటే వాటికి తయారు చేయాల్సినటువంటి గంటలు కట్టడానికి కావాల్సిన ఆ వార్నెలన్నిటినీ తోలు నుంచి తయారు చేస్తారు. చివరిగా గంట కడతారు. ఇక్కడ గంట కడతారు. తర్వాత చర్ణకోల తయారు చేస్తారు. ఇన్ని గ్రామంలో ప్రతి కులానికి రెడ్ల నుంచి మొదలు పెడితే మామూలు బీసీ కులాల వరకు వ్యవసాయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరికి మాదిగ వాడితో సంబంధం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన గంటలు ఆ వారణాలు ఏదైతే మా ఎడ్లకు కూడా ఉన్నాయి సార్. మా ఇంట్లో కూడా ఇప్పుడు ఎడ్లు ఉన్నాయి, వాటికి కూడా ఉన్నాయి. వృత్తి అనేది ఒక ప్రధానమైన పరిశ్రమ. ఆ పరిశ్రమతో ఈ మనిషి ముడిపడి ఉండటం మూలంగా చదువులోకి వెళ్ళలేకపోయారు, సమాజం ప్రధాన స్రవంతిలోకి వెళ్ళలేకపోయారు. ఏం జరుగుతుందో సమాజంలో తెలియదు వీళ్ళకి. ఎప్పుడైనా కల్చర్ ఎట్లా తెలుస్తుంది? నువ్వు బాగా చదువుకుంటే నీతో నేను తిరిగితే నాకు తెలుస్తుంది. నువ్వు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తే నేను కూడా ఉద్యోగం చేయాలని నాకు తెలుస్తుంది. లేకపోతే నేను నా ఇంట్లోనే ఉంటే నీతో స్నేహం లేకపోతే నాకు తెలియదు కదా. ఒక ఊరు నుంచి మరో ఊరికి దాటితేనే కదా తెలిసేది. కనుక ఇక్కడ ఈ మాదిగలు ఏమో ఈ వృత్తితో నిమగ్నమై ఉన్నారు. మాలల విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఎవరి దగ్గర కావలికారులు ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఉంటారు? దొరల దగ్గర ఉంటారు, ఎంఆర్ఓ దగ్గర ఉంటారు. ఆ రోజుల్లో జాగీర్దార్లు, జమీందార్లు, పోలీసు పార్టీలు ఉన్న రోజుల్లో నైజాం ప్రాంతంలో. తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులు వచ్చిన తర్వాత గిర్దావర్లు, తర్వాత తహసీల్దార్లు వచ్చారు. వీళ్ళకి దగ్గరగా ఉంటారు. వీళ్ళు దగ్గర ఉండటం మూలంగా దొర ఏం చేస్తున్నాడు? కల్చరల్గా దొర ప్రభావం పడుతుంది. దొర పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, కల్చరల్గా ప్రభావం అబ్జర్వ్ చేస్తుంటారు. మెల్లగా ఏం చేశారంటే ఆంధ్ర ప్రాంతంలోనైతే క్రైస్తవం వచ్చింది, వేగంగా క్రైస్తవంలోకి మాలలు వెళ్ళిపోయారు.
తెలంగాణ ప్రాంతంలో అయితే దొరల దగ్గర ఉన్నారు. వేగంగా వాళ్ళ కల్చర్ వీళ్ళలోకి వచ్చింది. దాని మూలంగా ఏమైపోయారంటే వీళ్ళు కల్చరల్గా దొరల కల్చర్కు దగ్గరగా మారిపోయారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకోవాలనే ఒక ఆలోచన మొదలు వాళ్ళకు వచ్చింది. వీళ్ళకి ఎవరు ఆధారం లేకపోవటం మూలంగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారు. మాదిగలు కొద్దిగా దగ్గరగా అప్పర్ క్యాస్ట్లో ఎవరికి దగ్గరగా ఉంటారంటే రెడ్లకు దగ్గరగా ఉంటారు. మామూలుగా అంటూ ఉంటారు రెడ్లు, వాళ్ళు రెడ్లు, వీళ్ళు గూటన్ రెడ్లు అంటారు. గూటన్ రెడ్లు అంటే చెప్పును గుట్టేటప్పుడు గూటంతో కొడతారు కదా, ఆ గూటంతో కొడతారు కనుక వీళ్ళు గూటన్ రెడ్లు, వాళ్ళు రెడ్లు అంటూ ఉంటారు. అయితే రెడ్లు వ్యవసాయం చేస్తారు కదా గ్రామాల్లో, ఎక్కువ మంది రెడ్లు వ్యవసాయంలో నిమగ్నమై ఉంటారు. కాపు అంటే కాపు కాసేవాడు, వ్యవసాయం చేసేవాడు, వాళ్ళకి 100 ఎకరాల భూములు ఉంటాయి కనుక ఆ రెడ్లకి కావలసిన తోలు పరికరాలన్నిటిని తయారు చేసి ఇచ్చేవాళ్ళు కనుక వీళ్ళు రెడ్ల దగ్గర ఉండేవాళ్ళు. రెడ్లకు కూడా చదువు లేదు మన తెలంగాణలో. వెలమలకు చదువు ఉన్నది, రెడ్లకు చదువు లేదు. వెలమలకు చదువు ఉండటం మూలంగా మాలల మీద ఎఫెక్ట్ పడింది, వీళ్ళు చదువులోకి వెళ్ళిపోయారు. రెడ్లకు చదువు లేకపోవటం మూలంగా వీడిక్కడిని ఆగిపోయాడు. ఇది ఈ తారతమ్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపించింది. దాని మూలంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ముందుకు వెళ్ళటంలో వాళ్ళ తప్పు లేదు, ముందుకు వెళ్ళలేకపోవటంలో వీళ్ళ తప్పు లేదు. సామాజిక పరిస్థితి అది. ఆ సామాజిక పరిస్థితిలో ఒకరికి అవకాశం వచ్చింది, ఒకరికి అవకాశం. సరే, మీరు చెప్తున్న లెక్క ప్రకారం చూస్తే ఇప్పుడు జనాభా దామాషా ప్రకారమే అనుకుంటే మాదిగలు ఎక్కువ ఉన్నారా సార్, లేదంటే మాలలు ఎక్కువ ఉన్నారా మన రాష్ట్రంలో పర్టికులర్గా? అంటే మనకి చాలా జనాభా లెక్కలు చెప్తూ ఉన్నాయి. ఇది చూడండి, ఇది కుటుంబ సర్వే, సమగ్ర కుటుంబ సర్వే 2014-15 సంవత్సరంలో మన తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన లెక్కల్లో ఇక్కడ చాలా కులాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇందులో పొందుపరిచారు. ఇందులో మాదిగ, కేవలం ఒక మాదిగ కమ్యూనిటీకి సంబంధించి మొత్తం 33 జిల్లాల సమాచారం తీసుకున్నారు. ఇది 33 జిల్లాల సమాచారం తీసుకుంటే 28,13,269 మంది మాదిగలు ఉన్నారు ఇక్కడ. 28 లక్షలు కేవలం మాదిగలు. నేను మాదిగల ఉపకులాలు మళ్ళీ చాలా ఉన్నాయి. ఆ ఉపకులాల లెక్కలన్నీ కలిపితే మళ్ళీ జనాభా ఎక్కువ ఉంటుంది. మాదిగలు 22 లక్షలు, 28 లక్షలు ఉన్నారు. సేమ్ మరి మాలలు ఎంతమంది ఉన్నారు అనేది చూద్దాం మనం. మాలలు ఎంతమంది ఉన్నారో చూస్తే ఇక్కడ ఇది ప్రభుత్వం లిఖితపూర్వకంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు ఇవి. ఇవేం మనం కొత్తగా ఎవరము అడ్జస్టటువంటిది కాదు. ఇక్కడ కేవలం మాల అంటే మాల ఉపకులాలు కాకుండా 14,35,613. 14,35,613. అది 28 లక్షలు, ఇది 14 లక్షలు. అంటే వాళ్ళలో సగం, మాదిగల్లో సగం. ఇది కుటుంబ సర్వే లెక్కలు. ఇందులో మాదిగ ఉపకులాలను చేర్చి మాల ఉపకులాలను చేరిస్తే, మాల ఉపకులాలను చేరిస్తే వీళ్ళు ఒక 20 లక్షలు అవుతారు. మాదిగ ఉపకులాలను చేస్తే వాళ్ళు ఒక 40 లక్షలు అవుతారు. ఇది మళ్ళీ 10 ఏళ్ల కాలంలో చాలా జనాభా మారుతుంది కదా. ఇది 14లో జరిగినటువంటి లెక్కలు అనుకుంటే 24 వచ్చింది, 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల కాలంలో మళ్ళీ పెరుగుతుంది, అడిషనల్గా పెరుగుతారు. అదేవిధంగా మీకు ఇంకొక చిన్న లెక్కలు చూపిస్తాను నేను. 2011 జనాభా లెక్కలు ఇవి. 2011 జనాభా లెక్కల్లో తెలంగాణ ప్రాంతంలో మాదిగలు 32,33,642. మాదిగలు 32 లక్షలు ఉండరు తెలంగాణలో. మాలలు 15,27,143. వాళ్ళు 32 లక్షలు మాదిగలు ఉంటే 15 లక్షలు మాలలు, సగానికన్నా ఎక్కువ. అంటే సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం చూసినా లేదా 2011 లెక్కల ప్రకారం చూసినా 50% మాదిగలు ఎక్కువ ఉన్నారు మాలల కన్నా. 53% ఎక్కువ ఉన్నారు. కనుక జనాభా దామాష ప్రకారం ఎవరి రిజర్వేషన్ ఫలాలు వాళ్ళు పొందటం అనేది సహజ న్యాయ సూత్రం, సామాజిక న్యాయ సూత్రం. ఆ సూత్రం ప్రకారం ఈ లెక్కల ప్రకారం వర్గీకరణ చేసి ఎవరి ఫలాలు వాళ్ళకు అందించమని